హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు బిర్యానీ చికెన్ బిర్యానీ అయినా ఒకసారి తోటకూరతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా తోటకూర తీసుకొని కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బిర్యానీ మసాలాలు. కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ముందుగా కట్ చేసిన టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేగనివ్వాలి. వేగినాక మసాలా దినుసులు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. కొంచెంసేపు వేగింది. ముందు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్లో. మగ్గిపోయింది. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి నీళ్లు కాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ మరిగిపోయినాయి. దాంట్లో రైస్ వేస్తున్నాను. పిల్లలు తోటకూర తినరు కాబట్టేసి ఇట్లా చేసి పెడితే బిర్యానీ లాగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు వండిద్దాము. రెడీ అయిపోయింది. దీంట్లోకి పెరుగు చట్నీ, సాంబారు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.